హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్బిట్ ట్రేడింగ్ అకాడమీ. టుడేస్ డేట్ వచ్చి 3 అక్టోబర్ 2024 అండి. సో ఈ రోజు అయితే మార్కెట్ మంచి గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యింది. ఆల్మోస్ట్ 400+ పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యింది. అయితే గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యింది. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడింది, అంటే బుల్ సెంటిమెంట్తో గ్రీన్ క్యాండిల్ పడింది. కానీ సస్టైన్ అవ్వలేక ఫస్ట్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసుకుని డౌన్ సైడ్ అయితే మంచి ర్యాలీ తీసింది ఈరోజు మార్కెట్. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రైజ్ యాక్షన్ ట్రిక్స్ ఏంటంటే, ఏదైతే ఉందో ఫస్ట్ టూ మినిట్స్ క్యాండిల్ ఉందో ఈ బాడీ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మార్కెట్ నేనైతే ఈ సపోర్ట్ లైన్ అనేది 52-263 అనే సపోర్ట్ లైన్, స్ట్రాంగ్ సపోర్ట్ లైన్ అనేది. సో ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మార్కెట్ ఇక్కడ ఇండికేషన్గా ఇక్కడ మధ్యలో ఓపెన్ అయింది. అరౌండ్ 52,307 దగ్గర ఓపెన్ అయ్యి కొంతవరకు పైకి వెళ్ళగలిగింది. కానీ ఇక్కడ నుంచి ఏదైతే నేనైతే ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్న ఆర్డర్స్ని తీసుకుని పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. పైకి వెళ్ళి ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ ఫిల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఈ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అవ్వి, సో ఇది పైకి వెళ్ళాక రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే పడిందో, సో ఇక అక్కడ నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే చూసాము. కానీ నేను ఈరోజు ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 925 క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. పిఈ ఎంట్రీ తీసుకున్న రీజన్ ఏంటంటే, ఏదైతే నేను చెప్పి ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఇక్కడ దాకా ఈ సపోర్ట్ దాకా వచ్చే క్రమంలో నాకు ఎలాగొద్దన్నా నా పాయింట్స్ నాకు వచ్చేస్తాయని చెప్పేసి ఎంట్రీ తీసుకోవడం జరిగింది. కానీ ఇది సేమ్ క్యాండిల్, అదే క్యాండిల్ 925 క్యాండిల్ తర్వాత 927 క్యాండిల్ 927 క్యాండిల్ నాకు అర్థమైంది ఏంటంటే, మార్కెట్ ఇంకా కిందకి సిద్ధంగా లేదు, సో పైకి వెళ్తుందని చెప్పేసి అని అర్థమైంది. సో నేను ఇక్కడ అరౌండ్ 3,500 అబోవ్ లాస్ వచ్చింది ఈ కొంచెంలోనే. సో నేను లాస్ బుక్ చేసుకుని వచ్చేసాను. యాక్చువల్లీ నేను ఎగ్జిక్యూట్ చేసింది 275 దగ్గర ఎగ్జిక్యూట్ చేస్తే అది 285 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది. అంటే 10 పాయింట్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు 10 పాయింట్స్ లాస్కి వెళ్ళిపోయింది. రిమైనింగ్ 25 పాయింట్స్ యాడ్ అయ్యింది. 3500 అరౌండ్ లాస్ వచ్చింది. సో నేను అనుకున్నట్టుగానే పైకి వెళ్ళింది అయితే ఇక్కడ రిజెక్షన్ జరిగింది, కిందకి వచ్చింది. కానీ ఇక్కడ ఎక్కడైనా ట్రేడ్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే, దీనికి మీనింగ్ ఎక్కడ దొరుకుతుందంటే, 15 మినిట్స్ క్యాండిల్ చూసుకుంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కింద నుంచి ఏమో బయర్స్ పుషింగ్ జరిగింది, పైనుంచి ఏమో సెల్లర్స్ పుషింగ్ జరిగింది. ఫైనల్గా డెసిషన్గా సెల్లర్స్ విన్ అయ్యారు. డోజీ రెడ్ క్యాండిల్ పడింది. సో నెక్స్ట్ క్యాండిల్ 930 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడింది కదా. ఈ గ్రీన్ క్యాండిల్ చూసి నేను ఇక్కడ మార్కెట్ బేస్ ఫామ్ చేసుకుంటుంది. ఈ బేస్ ఫామ్ చేసుకుని ఇక్కడ నుంచి కొంచెం పైకి రిటర్న్ వెళ్ళి, ఏదైతే మనకి గ్యాప్ అప్ బై ఎక్కడైతే ఈరోజు వెస్టర్డే క్లోజ్ పాయింట్ ఉందో క్లోజ్ పాయింట్ని టచ్ చేస్తుందని చెప్పేసి అని నేను అనుకున్నా. కానీ ఈ బేస్ ఫామ్ అవ్వలేదు. సో అవ్వకుండా ఈ 945 క్యాండిల్ అనేది మంచి స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ పడింది. సో ఇక్కడ అర్థమైపోయింది నాకు, 945 క్యాండిల్ నాకు అర్థమైంది మార్కెటింగ్ ఈరోజు పైకి వెళ్తాం, సో డౌన్ సైడ్ అని. సో అందుకని నేను ఎక్కడ ఎంట్రీ అవ్వాలనేది నేను ఎదుర్కోవాలి కదా. ఆల్రెడీ 3,500 అంత లాస్ ఉంది. సో దాన్ని కవర్ చేసుకోవడానికి ఎంట్రీ తీసుకోవాలి. సో మళ్ళీ నా 2 మినిట్స్ ప్రైజ్ యాక్షన్ చూసుకుంటే ఈ క్యాండిల్ అరౌండ్ 10-1 క్యాండిల్, 10-2 క్యాండిల్, 10-3 క్యాండిల్. ఈ 10-3 క్యాండిల్ ఇంచుమించుగా నేను ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇంక మార్కెట్ పైకి వెళ్దు, బాటమ్ క్రియేట్ అవ్వట్లేదు. బాటమ్ క్రియేట్ చేసుకుంటే పైకి వెళ్తుంది, బాటమ్ క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి ఇంకెక్కడ పోతుంది, కిందకే పోవాలి. పైగా ఇదిగో ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ పుషింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ పుషింగ్ వస్తే రావచ్చు. సో అలాగే సపోర్ట్ దగ్గర నుంచి రావచ్చు. సో ఈ మధ్యలో వచ్చే పాయింట్స్ నేను క్యాచ్ చేసుకోవచ్చు కదా. సో అదే రీజన్లో ఫస్ట్ ట్రేడ్ ఎంటర్ అయ్యాను, కానీ అది పైకి వెళ్ళడంలో నేను వచ్చేసాను. సో సేమ్ అదే స్ట్రైక్ ప్రైస్ మళ్ళీ నేను ఎంటర్ అయ్యా. అరౌండ్ 10-3 క్యాండిల్ అక్కడ ఎంటర్ అయ్యాను, మీకు చూపిస్తాను నేను అది. సో ఎంటర్ అయ్యాను, నేను అనుకున్నట్లుగానే నా సపోర్ట్ లెవెల్ అయితే సపోర్ట్ లెవెల్కి వచ్చింది. సపోర్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత ఏదైతే ఈ క్యాండిల్ 10-19 క్యాండిల్ ఉంది కదా, 10-19 క్యాండిల్ మనకు అర్థమయ్యేలాగా చెప్పింది. నేను ఇక్కడ నుంచి సపోర్ట్ చేసి పైకి వెళ్తాను, కొంతవరకు పైకి వెళ్తానని చెప్పింది. అది ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏదైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఉందో 10-21 క్యాండిల్ ఇక్కడ లాజిక్ ఆర్డర్స్ పడ్డాయండి. బేసిక్గా ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్, నేను ముందు నుంచి కూడా చెప్తున్నా, చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇది. అందుకే ఇక్కడ లాజిక్ ఆర్డర్లు పడ్డాయి. కానీ ఇది ఎంతవరకు తీసుకెళ్ళగలిగింది, కొంచెం వరకు అనేది తీసుకెళ్ళగలిగింది. మీరు ఫిబొనాచి చేసుకుంటే మీకు తెలిసిపోతుంది అది ఎంతవరకు వెళ్ళింది అనేది. ఇంచుమించుగా ఆ లెవెల్స్ 50% వరకు తీసుకెళ్ళగలిగింది. అంత అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ రిటర్న్ అయిపోయి కిందకైపోయింది. సో మార్కెట్ ప్రైజ్ యాక్షన్ అనేది మనం క్యాండిల్ చూసుకోవాలండి. క్యాండిల్ చూసుకోవాలి, హయ్యర్ టైం ఫ్రేమ్ చూసుకోవాలి, లోయర్ టైం ఫ్రేమ్ చూసుకోవాలి. రెండు చూసుకుంటూ మనకి ఎంట్రీ కోసం మనం అన్ని విధాలు మనం వెతుక్కోవాలి. బెస్ట్ ఎంట్రీ కోసం కొన్నిసార్లు ఇప్పుడు మీరు చూసుకుంటుంటే ప్రజెంట్ డేస్లో
నేను ఇక్కడ తీసుకున్నాను కదా పిఈ 50-200 పిఈ తీసుకున్నా. మనకి ఆపోజిట్ క్యాండిల్ పడతా ఉంటే అంటే గ్రీన్ క్యాండిల్ పడతా ఉంటే అరౌండ్ 20-30 పాయింట్స్ ఎగిరిపోతుంది. మనం ఎస్ఎల్ ఎప్పుడు కూడా మనం పెట్టుకునే ఎస్ఎల్ ఏంటి 20 పాయింట్స్ అంటే 105 క్వాంటిటీకి 2500 ఎంత ఎస్ఎల్ ఇస్తాం. కానీ ఒక్క చిన్న క్యాండిల్లోనే మనకి 30 పాయింట్స్ ఆపోజిట్ క్యాండిల్ పడుతుంది, 30 పాయింట్స్ పడిపోతుంది. అంటే ఏంటి, మనం ఎస్ఎల్ తట్టుకోలేకపోతున్నాం, దాని మీనింగ్ అది. సో అందుకే నేను ఎగ్జిట్ అయ్యి వచ్చేసాను. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు నేను తీసుకునే ఎంట్రీస్. 50-200 తీసుకున్నా, 105 క్వాంటిటీ 280 రూపీస్ దగ్గర తీసుకున్నా, 285 దగ్గర తీసుకున్నా. అది 251 దగ్గర నేను సెల్ చేసేసా. మళ్ళీ ఇదే రేట్ ఇదే పాయింట్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకున్నా, అది 311 దగ్గర నేను ప్రాఫిట్ బుక్ చేస్తున్నాను. మళ్ళీ 245 దగ్గర తీసుకున్నా. ఇది మంచి ప్రాఫిట్ వచ్చింది, మంచి ప్రాఫిట్ వచ్చి రన్ అవుతుంది. కానీ నేను కాసేపు వెయిట్ చేసి 5 మినిట్స్ వెయిట్ చేసి వచ్చేసాను. సేమ్ మళ్ళీ కాస్ట్ వచ్చినప్పుడు వచ్చేసాను. కారణం నాకు వేరే వర్క్ వచ్చింది. సో అందుకని చెప్పేసి నేను ఈ పాయింట్ దగ్గర కాస్ట్ వచ్చింది కదా అని చెప్పేసి నేను ఎగ్జిట్ అయ్యి వచ్చేసాను. మళ్ళీ మానిటర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి. సో ఈ స్ట్రైక్ ప్రైస్ మీకు చూపిస్తాను. ఇది 50-200 పేజ్ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను అండి. అసలు ఎస్ఎల్ అనేది తట్టుకోలేకపోతున్నాం. యాజ్ ఏ ఆప్షన్ బయ్యర్గా ఎస్ఎల్లో చిన్న చిన్న మూమెంట్స్కే పెద్దగా మూవ్ ఇచ్చేస్తుంది, ప్రైస్ డీకే అయిపోతుంది. సో టుడే బుక్ చేసిన ప్రాఫిట్ అయితే ఓవరాల్ లాస్ అంతా కవర్ అయ్యి టుడే బుక్ చేసిన ప్రాఫిట్ వచ్చి 2600. సో ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చార్ట్. ఈ ప్రైజ్ యాక్షన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేయడం జరిగిందండి. బేసిక్గా నాకు టైం దొరకట్లేదు రెగ్యులర్గా వీడియో చేయడానికి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎంటర్ అయ్యా 285 దగ్గర ఎంటర్ అయ్యాను, 250 దగ్గర వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను వచ్చేసింది, అది ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ వచ్చేసాను. నాకు అర్థమైపోయింది ఈ క్యాండిల్ కిందకి పోతుంది అని చెప్పేసి. ఎంతవరకు వెళ్ళింది అది? ఆల్మోస్ట్ 192 దగ్గరికి వెళ్ళింది. అంటే నేను బేర్ చేసినట్లయితే ఇదంతా నాకు లాస్కే కదా. అంత బేర్ చేయలేము మనం. 30 పాయింట్సే మనం బేర్ చేయలేకపోతాం. ఆగట్లేదు 30 పాయింట్స్ ఎస్ఎల్ కూడా ఆగట్లా, తప్పనిసరిగా ఉండవలసి వస్తుంది ట్రేడ్లో. సో ఇదంతా అయిన తర్వాత మళ్ళీ నాకు ఎక్కడ ఎంట్రీ దొరికింది 252 దగ్గర ఎంటర్ అయ్యా. అంటే ఎక్కడైతే ఇంచుమించుకి ఎగ్జిట్ అయ్యానో సో అదే ప్రైస్కి వచ్చేటప్పటికి ప్రైస్ యాక్షన్ పరంగా నేను చూసుకుని ఎంట్రీ అవ్వడం జరిగింది. మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా స్పాట్లో. సో అట్లా నేను తీసుకోవడం జరిగింది. సో నేను ఇక్కడ ఈ క్యాండిల్లో ఇంక ఎగ్జిట్ అయ్యి వచ్చేసి, ఈ క్యాండిల్ నేను చెప్పగా మీకు అక్కడ లాజిక్ ఆర్డర్స్ పడతాయని చెప్పేసి అనుకుని నాకు అర్థమైంది, వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చింది. తర్వాత నుంచి ఓవరాల్గా పైకే పోయింది మార్కెట్ ఈరోజు. ఇది ప్రీమియం ఆప్షన్ చార్ట్ అయితే పుట్ అయితే పైకే ఉంది, స్పాట్ అయితే కిందకే ఉంది. మంచి ర్యాలీ జరిగింది. కానీ 1000 పాయింట్స్ ర్యాలీ అయిన తర్వాత మనం మళ్ళీ ట్రేడ్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఆగిపోయాను. వేరే అవకాశం దొరికినా కూడా చేయలేదు. అదొక రీజన్, వేరే ట్రేడ్ చేయకపోవడానికి. అందుకు టైం కూడా లేదు, వేరే వర్క్లో ఉండడం వల్ల నేను చేయలేదు. అయితే ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఏదైతే మనకి ఇది 915 క్యాండిల్ ఉందో, 915 క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఇంచుమించుకి ఈ పాయింట్ వరకు వచ్చింది. 52,301 వరకు వచ్చి పైకి వెళ్ళిపోయింది ఇది. కానీ ఇక్కడ ఇది కదా మనకి నేను పెట్టుకున్న పాయింట్, ఇది 52,263 మెయిన్ సపోర్ట్. ఇది మంచి సపోర్ట్ లెవెల్ ఇది. కానీ ఇక్కడ రాకుండా ఇక్కడ నుంచి ఆటలో పైన వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది, ఇక్కడ వేరే పాయింట్ ఏమన్నా అని చెప్పేసి వెతికితే నేను తర్వాత వెతికాను, ముందు వెతకలేదు. నేను ట్రేడ్ అయిపోయిన తర్వాత నేను చూసుకుంటే ఇక్కడ మీకు దీనికి ఆన్సర్ ఫ్యూచర్లో దొరుకుతుంది. ఇక్కడ ఫ్యూచర్లో ఎగ్జాక్ట్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ని టచ్ చేసుకుని అక్కడ ఆర్డర్ని తీసుకుని కొంతవరకు పైకి వెళ్ళగలిగింది. కానీ ఇక్కడ స్పాట్లో టచ్ అవ్వలేదు కదా. సో మళ్ళీ అది కిందకి వచ్చి స్పాట్ని టచ్ చేసి కొంతవరకు వెళ్ళింది. ఎప్పుడైతే ఇంకా లో బ్రేక్ అయిపోయిందో, లోయర్లో పడిందో మార్కెట్ కిందకే పోయింది. ఫైనల్గా మార్కెట్ స్టిల్ ఇంకా రన్ అవుతుంది. ఈ సపోర్ట్ లైన్స్ అనేవి మనం డ్రా చేసుకోవడం రావాలండి. సపోర్ట్ లెవెల్ ఎప్పుడైతే మనం డ్రా చేసుకున్నాం, మన సపోర్ట్ లెవెల్స్ మీద ఎప్పుడైతే మనకు నమ్మకం వచ్చిందో అప్పుడు మనం పర్ఫెక్ట్గా ట్రేడ్ చేయగలం. ఇక్కడ చూడండి, నేను గీసుకున్న సపోర్ట్ లేని ప్రతి దానికి మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూనే వచ్చింది. చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వచ్చింది. మనం ఇది ఒకసారిగా వచ్చేది కదా, మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు సపోర్ట్ లెవెల్స్ డ్రా చేసుకోవడం వస్తుంది. అట్ ది సేమ్ టైం మనం డ్రా చేసిన లైన్స్ని మనం నమ్మగలం.
నేను మార్నింగ్ ప్రీ మార్కెట్లో నేను డ్రా చేసుకున్నా ఇవన్నీ, పైకి వెళ్తే ఎట్లా కిందకి వెళ్తే ఎట్లా అని చెప్పేసి అని. కానీ హ్యూజ్ గ్యాప్ అప్ అవడంలో మళ్ళీ నేను డ్రా చేసుకున్నా. చూసారు, ఇది బయింగ్ జోన్ ఇక్కడ డ్రా చేసుకున్నా. ఇక్కడ మార్కెట్ టచ్ చేస్తే ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది కొంతవరకు, మరీ ఎక్కువ వెళ్ళిపోదు, కొంచెం మనం బై సైడ్ ట్రేడ్ చేయొచ్చు అని చెప్పి బయింగ్ జోన్ కింద రాసుకున్నా. కానీ ఏమైంది, ఈరోజు ఈ జోన్ని బ్రేక్ చేసుకుని డైరెక్ట్గా కిందకి వచ్చేసింది. కాబట్టి ఇంక బయింగ్ స్కోప్ లేదు. అయినా కూడా ఈ క్యాండిల్ చూసి ప్రైస్ యాక్షన్ చూసి వెళ్తుంది అనుకున్నాం, కానీ వెళ్ళలేదు. ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఇక్కడ ఈ హైని బ్రేక్ చేయలేకపోయిందో మార్కెట్ కిందకే పోయింది. ఇంకా 2 మినిట్స్ ఎప్పుడు కూడా 2 మినిట్స్ అనేది మనకి క్లారిటీ ఇవ్వదండి. హయ్యర్ టైం ఫ్రేమ్ మీద కూడా మనకి అవగాహన ఉండాలి, గ్రిప్ ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ గ్రిప్ ఆన్ హయ్యర్ టైం ఫ్రేమ్, దెన్ యూ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ ది లోయర్ టైం ఫ్రేమ్ యాజ్ వెల్. ఓకే, హయ్యర్ టైం ఫ్రేమ్ మీద మనకి మంచి గ్రిప్ ఉంటే లోయర్ టైం ఫ్రేమ్ కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. లోయర్ టైం ఫ్రేమ్ మీదే మనం డిపెండ్ అవ్వకూడదు. మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ ఏ ఆప్షన్ ప్రయర్గా. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.